మనం ఎవరినైనా నమ్మే ముందు ఇవి పాటించాలి. ఆచార్య చాణక్యుడు మనకెన్నో నీతి విషయాలు చెప్పాడు. అతడు రచించిన నీతి శాస్త్రంలో మనుషులు ఎలా ప్రవర్తించాలనే దాని మీద పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మన జీవితంలో ఎవరినైనా గుడ్డిగా నమ్ముతుంటాం, కానీ ఎవరిని అయినా నమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మనకు చిన్నప్పుడు తెలుగులో ఓ పాట ఉంది, కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు, ఎవరినైనా నమ్మే ముందు వారి గుణగణాలు చూడాలి. చాణక్యుడు ఎవరిని నమ్మాలనే దాని మీద మొదట త్యాగం, రెండోది పాత్ర, మూడోది లక్షణాలు, నాలుగోది కర్మలను చూడడం వంటి వాటిని పరిగణలో తీసుకోవడం మంచిది. ప్రతి వారిలో మంచి చెడు రెండు దాగి ఉంటాయి. అవసరమైన సందర్భంలో అవి బయటకు వస్తాయి. సోమరితనం, గర్వం, తరచుగా అబద్ధాలు చెప్పేవారిని నమ్మకూడదు. అలాంటి చెడు గుణాలున్న వారిని దూరంగా ఉంచడమే శ్రేయస్కరం. ఈ నేపథ్యంలో ఇలాంటి చెడు స్వభావం గల వారిని దూరంగా ఉంచడం మంచిది. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి, గంభీరంగా వ్యవహరించాలి. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే వారిని నమ్మొచ్చు. వారే సన్మార్గంలో నడుస్తారని చెప్తారు. అలాంటి వారిని విశ్వసించాలి, వారికే పనులు అప్పగించాలి. అప్పుడే మనకు లాభం కలుగుతుంది. మనం ఎదుటివారిని నమ్మేటప్పుడు వారిలో త్యాగం చేసే గుణం ఎంత ఉందో పరీక్షించాలి. ఇతరుల జీవితాల్లో సంతోషం తెచ్చేందుకు, తన ఆనందాన్ని కూడా త్యాగం చేసేందుకు రెడీగా ఉంటారో వారిని నమ్మడం ఉత్తమం. ఎవరినైనా మనం నమ్మాలంటే అతడికి తన కుటుంబంలో ఏ మేరకు స్థానం ఉందో తెలుసుకోవాలి. ఏ వ్యక్తికైతే ఇంట్లో మంచి స్థానం ఉంటుందో అలాంటి వారిని మన ఇంట్లో ఎలా వ్యవహరిస్తాడు, బయటి వారితో ఎలా నడుచుకుంటాడు అనే విషయాలపై దృష్టి పెడితే అతడి గురించి మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. దీంతో అతన్ని మనం కూడా ఎలాంటి స్థానం ఉంచాలో తెలిసిపోతుంది. కొందరికి డబ్బు ఎక్కువ ఇష్టం ఉంటే మరికొందరికి డబ్బు అంటే చేదుగా ఉంటుంది. డబ్బుకి ఎక్కువ విలువిస్తున్నారంటే అతడికి నైతిక విలువలు లేవని తెలిసిపోతుంది. డబ్బు ఖర్చు, డబ్బు ఉంటే అతడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియాలంటే అతడికి ముందే కొంత డబ్బు ఇస్తే సరిపోతుంది. దాన్ని అతడు సరైన సమయంలో మీకు ఇస్తే మంచివాడని అర్థం, లేదంటే చెడ్డవాడని నిర్ధారించుకోవాలి. ఇంకా కొందరు స్వార్థంతో తప్పుడు మార్గంలో సంపాదించేందుకు డబ్బును విచలవిడిగా ఖర్చు పెడుతుంటారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త పడాలి.